శబ్దం ద్వారా వినుచున్న మీకు కూడా ప్రభువు నామములో వందనాలు. బాగున్నారా? అంత క్షేమేనా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో కొన్ని మాటలు నేను అనుకున్నా. నేను అదే అనుకున్నా, కానీ ఇక్కడ చూస్తే చక్కగా దేవుని యొక్క సన్నిధి అనుభవించడానికి ఏదైనా సరే ప్రార్థనే కాబట్టి మనం అందరం కూడా ప్రార్థనలోనే ఇన్వాల్వ్ అవుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చక్కటి గృహాన్ని మరలా రీమోడలింగ్ చేసుకొని ప్రార్థన ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది అవునంటారా? ఏమంటే ప్రార్థన పెట్టుకోవడం అంటే మంచి ఆలోచన. కొంతమంది ఏం చేస్తారంటే వారి తాకత గడ్డి ఏదో చిన్న సైజు పార్టీ ఇచ్చేసేసి అందరికీ చూపించుకొని ముగించేసుకుంటారు. కానీ గృహంలోనికి మనం ఎవరిని ఆహ్వానిస్తున్నామంటే మొదటిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగాల్లో చాలా ఇళ్ళు ఉన్నాయి. ఏమన్నా అర్థమవుతుందా? ఈ ఇళ్లలో కొన్ని రకాల ఇళ్ళు మీకు తెలియపరచాలని చాలా ప్రసంగం తయారు చేసుకొచ్చా, చాలా ప్రసంగాన్ని సిద్ధపడి చేసుకుని వచ్చా. కానీ ఇక్కడ చూస్తే సమయం కొద్దిగా ఉంది. ఎందుకో తెలియపరిచారు. బైబిల్ గ్రంథంలో సొలొమోను ఒక ఇల్లు కట్టాడు, చదవనక్కర్లేదు. కానీ ఆ ఇల్లు ఎలాంటిదంటే దంతములతో కట్టబడింది. దీంతో దంతాలతో కట్టబడిన ఇల్లు. ఏమండి అర్థమైందా? దావీదు ఇల్లు కట్టాడు, దాన్ని పురము అని పిలిచారు. దావీదు కట్టిన ఇల్లు. అలాగే ఎస్తేరు గ్రంథంలో అక్కడున్న రాజు ఎవరు? ఎస్తేరు గ్రంథంలో రాజు ఏమండి? ఏ రోజు? అహష్వేరోషు రాజు చక్కటి గృహాన్ని కట్టాడు. మరి ఈరోజు దైవజనులు ఫిలిప్పు గారు కూడా తన ఇంటిని సుందరముగా అలంకరించుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఈ సుందరమైనటువంటి ఈ యొక్క గృహములోనికి మొదటిగా ఎవరు రావాలంటే దేవుడు రావాలి. ఎవరు రావాలి? దేవుడే ఈ గృహానికి అధిపతిగా ఉండాలి. దేవుడే ఈ గృహానికి ముఖ్య అతిథిగా ఉండాలి. దేవుడే ఈ గృహానికి పెద్దగా ఉండాలి. దేవుడికి స్తోత్రం చెప్పు. పరిశుద్ధ లేఖన భాగంలో 3 ఇళ్ళు చూపిస్తా. ఎన్ని ఇళ్ళు? 3 ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇళ్ళు ఏంటో ఆల్రెడీ మీకు తెలుసు అనుకుంటున్నాను. పరిశుద్ధ లేఖన భాగంలో రండి. పరిశుద్ధ లేఖన భాగంలో మనకందరికీ తెలిసిన మాటలు ఎన్నోసార్లు ధ్యానం చేసి ఉంటాం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం రాయబడిన మాట. అక్కడ ఒక ప్రవక్త ఉంటాడు. చదవగలిగితే గనక చదవగలిగిన వారు చదవండి. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. నా కుటుంబము నిత్యము కూడా ఆశీర్వదింపబడును గాక. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ఎవరంటే నాతాను. ఎవరు? నాతాను ప్రవక్త వచ్చి రాజైన దావీదుతో మాట్లాడుతున్న మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ఆ 7వ అధ్యాయం అంతా ధ్యానం చేస్తూ ఉంటే దేవునికి మందిరము కట్టాలని, దేవునికి దేవాలయం కట్టాలని దేవుడు ఆలోచన చేసి నోరు తెరిచి అడుగుతున్నప్పుడు, నానా మొదటిగా నువ్వు కూడా ఒక గృహాన్ని కట్టుకో, నువ్వు కూడా ఒక గృహాన్ని నిర్మించుకో అని చెప్పి
తెలియపరిచిన మాటలు 7వ అధ్యాయము 1 నుంచి 29 వరకు కనబడతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు గురించి సమస్తము ఎరిగిన వాడు దేవుడు. దావీదు గురించి సమస్తము తెలిసినటువంటి వాడు దేవుడు. ఇదిగో అరణ్యములో గొర్రెలు కాచుకునే దావీదుని దేవుడు ఒక ఆలోచన కలిగి ఒక నూతనమైన గృహాన్ని ఏర్పాటు చేసుకో, అంత మాత్రమే కాదు నా కొరకు కూడా ఒక గృహాన్ని కట్టాలి. ఇప్పటి వరకు నేను మీ భుజస్కంధాల మీదే ఉన్నా, ఇప్పటి వరకు నేను మీతోనే వస్తూ ఉన్నా, నాకంటూ ఒక పరిశుద్ధమైన స్థలము లేదు, నాకంటూ ఎక్కడ ఒక స్థిర నివాసము లేదు. మొదటిగా నువ్వేం చేస్తావంటే గృహాన్ని కట్టుకో అని తెలియపరుస్తున్న మాటలు అక్కడ కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్తారా? పరిశుద్ధ లేఖన భాగంలో చూస్తారా మాట ఒకసారి రండి. పరిశుద్ధ లేఖన భాగంలో 7వ అధ్యాయంలో 6వ వచనం ఒకసారి చదవండి. 7వ అధ్యాయం 6వ వచనం. ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి, ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాల్లోను గుడారముల్లోనే నివసించుచు సంచరించి తిని ఇశ్రాయేలుతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలుల గోత్రములలో ఎవరితోనైనను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతిరే అని నేను ఎన్నడైనను అనియుంటినా కాబట్టి నీవు నా సేవకుడవగు దావీదుతో ఇలాగు చెప్పుము. సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా గొర్రెల కాపురలో ఉన్న నిన్ను గొర్రెల దొడ్డులో నుంచి తీసి ఇశ్రాయేలీయులను జనుల మీద అధిపతిగా నియమించి తిని నీవు పోవు చోట నెలను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసి ఉన్నాను మరియు ఇశ్రాయేలీయులను నా జనులు ఇకను కదిలింపకుండా ఉండు తమ స్వస్థలమందు నివసించున్నట్లు దాని యందు వారిని నాటి పూర్వము ఇశ్రాయేలులను జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచు వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులను చాలు ఇప్పుడు అక్కడ చెబుతున్న మాట ఏంటంటే ఎక్కడ నివాసము చేయమంటున్నాడు అనంటే నీ స్వస్థలములో. ఏ స్థలములో అంట? నీ స్వస్థలం ఏది అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కడ నివాసం చేస్తున్నాం? ఈ ప్రాంతములో. అక్కడ దావీదుకు తెలియపరుస్తున్న మాట, నాతాను ప్రవక్త వచ్చి తెలియపరిచినట్టు ఆ మాటల్ని తెలియపరచగా దావీదు తన యొక్క వ్యక్తిత్వాన్ని బయటపరుస్తున్నాడు. వ్యక్తిత్వాన్ని బయట పెట్టడమే కాదు, కానీ నేను దేవుని దృష్టికి ఏ రకంగా ఉన్నానో తెలుసు, నేను ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి వచ్చానో తెలుసు, ఏ పొజిషన్ నుంచి ఏ పొజిషన్కి వచ్చానో తెలుసు. అయినా సరే నేను దేవుని దృష్టికి ఎలా ఉన్నానో దేవునికి తెలుసు, నాకు తెలుసు. దేవుడు చెప్పాడు కాబట్టి నేను కూడా ఒక నివాసాన్ని కట్టుకుంటానని తీర్మానం చేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అలాగే ఇక్కడ దైవ సేవకులు ఫిలిప్పు గారు తన గృహం కోసం, తన కుటుంబం కోసం ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ నివాసంలో ఏముండాలి? దైవ సేవకుల యొక్క నివాసం ఎలా ఉండాలి? దైవ సేవకుల నివాసములు ఏముండాలి అనంటే, దైవ సేవకుల నివాసము ఎలా ఉండాలంటే ప్రార్థనా నివాసంగా ఉండాలి. దేవుడికి స్తోత్రం చెప్పు. 2:15 స్తోత్రం చెప్పు. అంటే పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది ప్రార్థించేటటువంటి ఇల్లు. ఏంటంట? ఇప్పుడు ఈ ప్రార్థించేటటువంటి ఇల్లుగా ఉంటే గనక, ఈ ఇంట్లో ప్రార్థనలు సలుపుతూ ఉంటే కనుక 29వ వచనంలో రాబడిన మాట ఎలా ఆశీర్వదిస్తా అన్నట్టు చెప్తున్నాడు. చదవండి. దయచేసి
నా కుటుంబము నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా, ఎక్కడ నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. నన్ను ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదమునుంది, నీ ఆశీర్వాదమునుంది. నా కుటుంబము నిత్యము ఆశీర్వదించును గాక. ఏం చేయమంటాడండి? ఏం చేయమని కుటుంబాన్ని? అంటే ప్రార్థన చేస్తే ఈ ప్రార్థించే కుటుంబం ఏం చేయబడుతుందంటే ఆశీర్వదించబడింది. దేవుడికి స్తోత్రం చెప్పు. ఆశీర్వాదాలు ఊరికేరు. ఆశీర్వాదం ఏ అంగట్లో దొరకదు. ఆశీర్వాదం ఏ షాపింగ్ మాల్లో రాదు. నీ గృహములో ప్రార్థన ఉంటే ఆ ప్రార్థన ఏం చేస్తుంది? నిన్ను ఆశీర్వదిస్తుంది. దేవుడికి స్తోత్రం చెప్పు. ఉదాహరణ చెప్తా. ఓబేదేదోము ఇంట్లో దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు? ఎవరింట్లో? ఎన్ని నెలలు ఉన్నాడు? 3 నెలలు ఉన్నాడు. 3 నెలలు ఓబేదేదోము ఇంట్లో దేవుడు ఉంటే ఓబేదేదోముని ఓబేదేదోము ఇంటి వారిని దేవుడు ఎలా ఆశీర్వదించాడు తెలుసా? బహుగా అని రాయబడిన అన్నమాట. దేవుడికి స్తోత్రం చెప్పండి. అక్కడ ఏం జరిగింది అని అంటే 3 నెలలు ఓబేదేదోము ఇంట్లో ప్రార్థనలు జరిగినాయి, ధూపదీప నైవేద్యాలు జరిగినాయి, దేవుని నామాన్ని గణపరుస్తున్నారు. అందుకనే దేవుడు ఓబేదేదోము ఇంటి వారు అందరినీ 3 నెలలే ఇంట్లో ఉంటే లైఫ్ లాంగ్ దేవుడు మన ఇంట్లో ఉండి ఇంకెలా ఉంటాం? దేవుడికి స్తోత్రం చెప్పా. హల్లెలూయా. అందుకనే ఆ నిత్య దేవుడు సత్యదేవుడు ఎక్కడ ఉండాలిరా అంటే ఇంట్లో ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఎక్కడున్నాయంటే అందుకని మీకు తెలియపరుస్తున్నా, ప్రార్థించేటటువంటి వారు ఏం చేయబడతారంటే ఆ ప్రార్థించే ఇల్లుగా ఉంటే ఏం చేయబడతారంటే వారు ఆశీర్వదించబడతారు అని లేఖనం సెలవిస్తుంది. దేవుడికి స్తోత్రం చెప్తారా? నెంబర్ 1 ఇల్లు ఎలా ఉండాలంటే ప్రార్థించే ఇల్లు. ప్రార్థన చేస్తే ఆశీర్వదించబడతాం, ప్రార్థన చేస్తే దీవించబడతాం. ప్రార్థన చేస్తే దేవుడు ఘనకార్యాలు జరిగిస్తాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రార్థించే ఇల్లుగా ఉండాలంట. ఈ ఇల్లు ఎలా ఉండాలి? ఇదివరకు ఎలా ఉందో మనకు తెలియదు, కానీ ఇది మొదలుకోనైనా సరే ఇల్లు ఎలా ఉండాలంటే సమయం దొరికిందనుకో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మోకాళ్ళేసి చెప్పండి, మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన అయిపోయిన తర్వాత భోజనం పెడతారు. భోజనం మీద చేపెడతాం. దేవా నీకు స్తోత్రం, నాకు ఆత్రం, ఆమెన్ అంటాం. ఇది ఎక్కడికి వెళ్ళిపోవాలి? ప్లేట్లో ఉన్నది నోట్లోకి వెళ్ళిపోవాలి. దేవా నీకు స్తోత్రం, నాకు ఆత్రం కాదు. ఆశీర్వదించబడాలంటే దేవుని సన్నిధిలో కుటుంబం అంతా కలిసి ఇంట్లో ఏం చేయాలి? ప్రార్థన చేస్తేనే ఆశీర్వదించబడతాం. దేవుడికి స్తోత్రం చెప్పు. అందుకే మొదటిగా మీకు తెలియపరుస్తున్నా, ప్రార్థించే గృహముగా ఉండాలి. అందుకనే దేవుడు దావీదుకు తెలియపరిచాడు. ఇదిగో నాతాను ద్వారా తెలియపరుస్తున్నాడు, నువ్వు గృహాన్ని కట్టుకో, నీ స్వస్థంలో కట్టు. నీ యొక్క నివాస స్థలం ఎక్కడ ఉండాలంటే నువ్వున్న ప్రాంతములోనే. ఎక్కడ కట్టాలంట? ఎక్కడ కట్టాలి చెప్పండి? నువ్వున్న ప్రాంతంలోనే కట్టాలి. వేరొక ప్రాంతానికి వెళ్ళి కట్టుకోవడం కాదు. దేవుడు చెప్తున్నాడు. 1 ప్రార్థించే ఇల్లు. ఇల్లు ప్రార్థించే ఇల్లు. 2 పరిశుద్ధ లేఖన భాగంలో. రండి, క్లుప్తమైన సమయం కదా, త్వరగా ముందుకు వెళతా. పరిశుద్ధ లేఖన భాగంలో మత్తయి సువార్త 26వ అధ్యాయం 7వ వచనం. ఇది కూడా మనకు తెలుసు. మత్తయి సువార్త 26:7. యేసు బేతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు. ఎక్కడున్నాడంట? కుష్ఠరోగి. ఏమండి ఎక్కడున్నాడు? మనకు తెలుసు కదా. ఇది మీరు ఇటు చూడండి, పాస్టర్ గారు చదువుతారు. ఎక్కడున్నాడంట? కుష్ఠరోగి అయినటువంటి సీమోను ఇంట ఉన్నాడు. ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరబుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. దేవునికి స్తోత్రం చెప్పు. ఇక్కడ అనారోగ్యం చేత బాధపడుతున్న వాడు ఒకడు ఉన్నాడు. ఏ అనారోగ్యం వచ్చింది? కుష్ఠరోగి. కుష్టు, లెప్పర్స్ అన్నమాట. శరీరం మెల్లమెల్లగా కొరుకు తింటుంది.
శరీరంలోంచి చీము కారుతుంది, శరీరంలోంచి రక్తం కారుతుంది, ఇల్లంతా దుర్గంధం, ఇల్లంతా సువాసన వస్తుందంటే సువాసన అట్లా. ఇంట్లోకి వెళ్ళాలన్నా బ్యాడ్ స్మెల్లే. ఎవరు ఆ ఇంట్లోకి వెళ్ళట్లా, ఎవరు కూర్చోట్లా, ఎవరు ఏమీ తాగట్లా. ఎందుకని అంటే ఆ వ్యక్తి కుష్ఠరోగి. మన ఇల్లు సుగంధముతో ఉంటే లేదా దుర్గంధముతో ఉంటే మన ఇంట్లోకి ఎవరు కూడా చెప్పండి వస్తారా? రారు. కాబట్టి దుర్గంధం అనేది రాకూడదు. ఇప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి? అనారోగ్యం చేత బాధపడుతున్నాడు. ఆ అనారోగ్యం చేత బాధపడుతున్నటువంటి కుష్టి రోగి దగ్గరికి ఎవరు వచ్చారంటే ప్రభువు వారు వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పు. ప్రభువు వారు వచ్చి పరిచర్య చేస్తున్నారు, పరామర్శిస్తూ ఉన్నారు. అది ఎంతటి బ్యాడ్ స్మెల్ వేసారైనా చాలా జాగ్రత్తగా అక్కడికి వెళ్ళి చేస్తూ ఉన్నాడు పరిచర్య. అయితే అదే సమయానికి అక్కడ ఒక స్త్రీ తీసుకొచ్చింది. ఏం తీసుకొచ్చింది? ఒక అత్తర బుడ్డి, అచ్చ జటామాంసి, విలువ కలిగింది అత్తర బుడ్డి తీసుకొచ్చి పగలగొట్టి యేసయ్య తల మీద పోసింది. దేవుడికి స్తోత్రం చెప్పు. ఇప్పుడు దుర్గంధం వల్ల ఏమైపోయిందంటే ఆ ఇల్లంతా సువాసన వెదజల్లుతుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. రెండవదిగా నీ ఇల్లు ఎలా ఉండాలంటే అనేక మందికి సువాసన వెదజల్లే విధంగా ఉండాలి. ఎలా ఉండాలంట చెప్పండి? అనేకులకి ఎలా ఉండాలి? నీ గృహము సువాసన వెదజల్లే గృహంగా ఉండాలి. ఎండాకాలం వచ్చేసింది, మనం అందరూ ఏం చేస్తామంటే రకరకాల బాడీ స్ప్రేలు వాడతాం, అవునా కదా? ఎందుకని? మన శరీరంలో చెడు వాసన రాకుండా పక్కనున్న వారికి, ఎదుటిన్న వారికి, వెనుకున్న వారికి మంచి వాసన రావాలని చెప్పి రకరకాల స్ప్రేలు కొడతాం. ఇది కొంతవరకే, కానీ మరలా మనలోని సేమ్ మొదలైద్దంటే దుర్వాసన మొదలైంది. కానీ అక్కడ ఆ కుష్ఠరోగి ఇంటిలో యేసు ప్రభు వారు ఉన్నారు. ఆ స్త్రీ వచ్చి ఏం చేసింది అంటే అత్తర బుడ్డితో అభిషేకిస్తే అత్తర బుడ్డి పగలగొట్టి నెత్తి మీద పోస్తే ఆ ఇల్లంతా కూడా వచ్చిందంటే సువాసన వెదజల్లింది. దేవుడికి స్తోత్రం చెప్పు. గల కాలం ఏంటి అని అంటే ఆ ఇల్లంతటి జనాంగం ఎలా ఉండాలంటే దేవుని యొక్క సువార్తను అందించేవారిగా ఉండాలి. పిల్లలేమి, పెద్దలేమి, యవనులేమి, యవనస్తులేమి, ఆ ఇంటిల్లో బాధ అందరూ అమ్మా వింటున్నారా? ఏం చెప్పాలి తెలుసా? సువర్తమానం చెప్పాలి. దేవుని గురించిన మాటలు తెలియపరచాలి. తల్లి ఒక రకంగా, పిల్ల ఒక రకంగా, భర్త ఒక రకంగా, భార్య ఒక రకంగా, ఏమాత్రము కూడా. నేను అంటా కదా, నా అనుభవంలో ఒక ఇంట్లో 4 కూరలు వండారనుకో, నలుగురు ఉన్నారు, 4 కూరలు వండారు అంటే ఆ ఇల్లు కలవట్ల, మాటలు కలవట్ల. అర్థమవుతుందా మీకు? అందరూ కలిసి ఒకటే కూర తిన్నారనుకో, అందరూ మాటలు కలుస్తాయి. నలుగురు 4 రకాల కూరలు వండిచ్చారనుకో, మాటలు కలుస్తాయా? కలుస్తాయి చెప్పండి? కలవు. ఎందుకని? పెద్దోడికేమో చికెన్ ఇష్టం, చిన్నోడికేమో మటన్ ఇష్టం, ఇంకా చిన్నోడికేమో ఏదో రొయ్యి ఇష్టం, ఇంకోడికేమో పీత ఇష్టం. ఇప్పుడు కుదిరిద్దా? వాడు అత్తిండు, వీడు ఇత్తిండు, వీడు అత్తిండు, వీడు ఎవరికెవరికి పడదు. అంటే అక్కడ ఏం జరుగుతుంది? వారి మధ్యలో ఏమి లేదు, బంధం అయితే ఉంది, సువాసన వెదజల్లేది లేదు, ఐక్యత లేదు. అందుకని తెలియపరుస్తున్నా, ఇక్కడ ఏముందంటే ఐక్యత ఉంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎక్కడ ఐక్యత ఉంటుందో, ఏ ఇల్లు అయితే ఐక్యత కలిగి ఉంటుందో, ఏ కుటుంబం అయితే ఐక్యత కలిగి ఉంటుందో అక్కడ సువాసన వెదజల్లింది. దేవుడికి స్తోత్రం చెప్పు. 2 చేతులకి స్తోత్రం చెప్పు. అక్కడ రాయబడిన మాట సువాసన వెదజల్లేటటువంటి ఇల్లు. ఈరోజు నీ ఇల్లు ఎలా ఉంది? ప్రియ సహోదరి, సహోదరుడా, శబ్దం ఎంతున్నారు వినుచున్న జనాంగమా, ఒక్కసారి నీ ఇంటి పరిస్థితి ఆలోచించే, ఒక్కసారి నీ బిడ్డల యొక్క పరిస్థితి ఆలోచించే. నీ మాట వినట్లేదుగా? నీ మాట శిరసా వహిస్తున్నారా? నీ మాట తూచా తప్పకుండా వింటున్నారా? ఏ రోజు ఎదురు సమాధానం చెప్పలేదా? ఆలోచించి, ఒకవేళ ఎదురు సమాధానం చెబుతున్నారంటే, వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నారంటే ఆ ఇంట్లో దుర్గంధము తప్ప సువాసన లేదని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. రెండోదిగా నీ ఇల్లు ఎలా ఉండాలంటే సువాసన వెదజల్లాలి.
ఈ సువాసన వెదజల్లుతుండగా అనేక మంది ఆ పరిమళాన్ని ఆస్వాదించుకునే వారిగా ఉండాలి. అమ్మ, ఇప్పుడు నేను సెంటు కొట్టుకొచ్చాను అనుకో, మీరు అందరికీ వచ్చిద్దా లేదా? నా దగ్గర ఉండిద్దా? అయ్యా, ఈ రూమ్ అంతా రూమ్ స్ప్రే కొట్టారనుకో, అక్కడే ఉంటుందా? అందరికీ స్ప్రెడ్ అయిద్దా? అంటే నీలో ఉన్న క్రీస్తు, నీవు ఎరిగినటువంటి క్రీస్తుని అనేక మందికి ఏం చేయాలి తెలుసా? తెలియపరచాలి. ఈ రాత్రి అదే తెలియపరుస్తున్నా. సువాసన అంటే క్రీస్తుని గురించిన వాసన అనేక మందికి తెలియాలి. వచ్చేటప్పుడు కన్ఫ్యూజన్ అయ్యాం. పిలుపు గారంటే ఎవరు చెప్పరు, హనుమంతయ్య అంటే అందరూ చెప్తారు. అయ్యా హనుమంతయ్య ఇల్లు ఎక్కడ అని అడిగా. అయ్యా స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్కి తిరుగు అన్నాడు. అంతే, స్ట్రైట్గా వెళ్ళు, డైరెక్ట్గా వెళ్ళిపో, ఎక్కడ ఆడబాక అన్నాడు. అంటే సువాసన ఎక్కడ దాకా వెళ్ళింది? సెంటర్కి వెళ్ళింది, దాటిపోతుంది, స్టేట్స్ దాటిపోతుంది, గ్రామాలు దాటిపోతున్నాయి, పట్టణాలు దాటిపోతున్నాయి. ఇదిగో ఇప్పుడు ఏం చేస్తున్నాడు దావీదు గారు అంటే లైవ్ పెట్టేశాడు. ఈ లైవ్ ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఎక్కడే ఉంటుందా? ఉండదు. ప్రపంచం అంతా ఇంటర్నేషనల్. దేవునికి స్తోత్రం చెప్పు, దానికి స్తోత్రం చెప్పు. ఏదో ఒక రకంగా మనలో నుంచి బ్యాడ్ స్మెల్ వెళ్లకుండా మంచి సువాసన వెదజల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని ఈ గృహములో ఏమి రావాలంటే సువాసన వెదజల్లి గృహముగా ఉండాలి. అందుకని యేసు ప్రభువు రాగానే యేసు ప్రభువుని ఏం చేసిందంటే ఆ స్త్రీ అత్తరుతో అభిషేకించింది. అదంతా మనకు తెలుసు. కాబట్టి మన యొక్క ఇల్లు ఎలా ఉండాలి తెలుసా? సువాసన వెదజల్లేటటువంటి గృహముగా ఉండాలని ప్రభు పెట్ట తన దాసునిగా మీకు తెలియపరుస్తున్నాం. మూడవదిగా పరిశుద్ధ లేఖన భాగంలో అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాస్తున్నాడు. పౌలు హెబ్రీ సంఘానికి రాస్తున్నటువంటి పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం. 13వ అధ్యాయం 2వ వచనం. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునుడి. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. ఆతిథ్యము చేయ మరవకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసి. దేవునికి స్తోత్రం చెప్పు, దానికి స్తోత్రం చెప్పు. ఎరుగకయే, తెలియకుండానే. నీ ఇంటికి ఎవరు వస్తున్నారు తెలుసా? దేవదూతలు వస్తున్నారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడు వస్తారంట? ఎప్పుడు? ఆతిథ్యం ఇచ్చినప్పుడు. ఆతిథ్యం ఇవ్వడానికి గృహం ఎల్లప్పుడూ కూడా సిద్ధముగా ఉండాలి. అంటే ఆతిథ్యం ఇచ్చే గృహముగా ఉండాలి. ఆతిథ్యం ఇచ్చే గృహముగా ఎప్పుడైతే ఉంటారో అప్పుడు నీ ఇంటికి నీకు తెలియకుండానే దేవదూతలు వచ్చి బ్లెస్ చేస్తూ ఉంటాయి. అబ్రహాము సాయంత్రం వేళ ఇదిగో ఎవరిని పిలిచాడు? దేవదూతలు ఇద్దరు మనుషులు వెళుతున్నారు. అయ్యా అన్నలారా రండి అని అన్నాడు. నేను పెట్టేటటువంటి ఆహారాన్ని భుజించి సేద తీరి రేపటి దినాన్ని మీరు వెళ్ళొచ్చు అని తెలియపరిచాడు. వెళ్ళాడు, చక్కటి కొవ్వు పట్టినటువంటి దాన్ని తీసుకొచ్చాడు, వధించాడు, రొట్టెలు తయారు చేశాడు, పెట్టాడు, భుజించారు. వాళ్ళు వెళతా ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? ఆశీర్వదించారు. ఆ వచ్చిన వారు ఎవరనంటే పరిశుద్ధ లేఖన భాగం ఇంగ్లీష్ బైబిల్లో రాయబడిన మాట, వారు దూతలని, ఏంజల్స్ అని రాయబడిన మాట. 2 ఏంజల్స్ అన్నాడు. అంటే ఇద్దరు దేవదూతలు వచ్చారు. మామూలుగా మనకు కనబడుతున్న మనుషులని ఇంగ్లీష్ బైబిల్కి వచ్చేవాడికి ఏంజల్స్ అని పిలిచాడు. అంటే అబ్రహాం ఇంటికి ఎవరు వచ్చారు తెలుసా? దేవదూతలు వచ్చారండి. అబ్రహాముకు తెలియదు వారు దేవదూతలని, అబ్రహాము గ్రహించలే వారు దేవదూతలని. చీకటి పడిపోతుంది, వెళుతున్నారు. అయ్యా రండి, చీకటి పడిపోతుంది, ఈరోజు ఈ రాత్రి మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళండి అని పిలిచేవాళ్ళు ఉన్నారా? ఎవరన్నా పిలుస్తున్నా ఈ రోజులో? ఎవరన్నా ఎక్కడన్నా కనీసం చద్దిపు పెడతామంటే తీసుకెళ్ళే వాళ్ళు ఉన్నారా? వెనకట 25 ఏళ్ళు వెనకమాలకి వెళ్తే, లేదా 30 ఏళ్ళు వెనకమాలకి వెళ్తే ప్రతి ఇంటికి అమ్మా మాదాకోళం తల్లి అనుకుంటూ వచ్చేవాళ్ళ లేదా? కొంచెం చల్లటాన్ని ఉంటే పెట్టమ్మా అనేవాళ్ళు. ఇప్పుడు చల్లటం కాదు, వేడన్నం పెడుతున్నా కూడా ఇప్పుడు ఏం కావాల్సింది? బిర్యానీ పెడతామంటే వస్తాం, లేకుంటే ఇప్పుడు సువాసన తెలియదా? చెప్పండి, ఆ ఇల్లు ఎలా ఉంటుంది? దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చే విధులుగా ఉంటుందా?
అంటే అక్కడ దేవుడు కోరుకుంటున్నాడు, ఒకవేళ నీవు ఎరుగకే ఆతిథ్యం ఇస్తే ఆ ఆతిథ్యం ఎవరికి ఇచ్చినట్లంటే దేవదూతలకు ఇచ్చినట్టు. దేవుడికి స్తోత్రం చెప్పండి. మూడవదిగా ఈ గృహం ఎలా ఉండాలంటే ఆతిథ్యం ఇచ్చే గృహముగా ఉండాలి. దేవుడికి స్తోత్రం చెప్తారా? అనేక మంది సేవకులకి, అనేక మంది సేవకురాళ్ళకి, అనేక మంది పేదవారికి ఈ గృహం ఎలా ఉండాలంటే ఆతిథ్యం ఇచ్చే గృహముగా. నీ చెయ్యి ఎల్లప్పుడు కూడా పైనే ఉండాలి, కానీ కింద ఉండటానికి వీలు లేదు. దేవుడికి స్తోత్రం చెప్పు. రెండు చేయబోదానికి స్తోత్రం చెప్పు. పరిశుద్ధ లేఖన భాగంలో యేసు ప్రభు వారిని ఇద్దరు స్త్రీలు ఇంటికి ఆహ్వానించారు. తెలుసు ఎవరో? మార్తా మరియా. యేసు ప్రభు అని తెలుసు. యేసు ప్రభుని ఆహ్వానించారు. యేసు ప్రభు వారు వచ్చారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక ఆమె పనిలో పడిపోయింది, ఒక ఆమె యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. పాదాల దగ్గర కూర్చుని ఆమెను చూసి పనిలో ఉన్నామంటుంది. యేసయ్య నీకు బాధ లేదా? నేను ఇస్తారమైన పనిలో ఉన్నా కదా, దాన్ని ఒకసారి పంపించు. దేన్ని? నీ కాళ్ళ దగ్గర కూర్చుందే, దాన్ని ఒకసారి పంపించు అని యేసయ్య మీద మరలా సీరియస్నెస్గా అడుగుతుంది. మనం కూడా ప్రార్థనలో కొంచెం ఏమే పని పోవట్లేదు, నీకు ఎక్కడ కూర్చున్నావు ఎలా అని చెప్పి గద్దించి తీసుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు. కానీ మనం ఎక్కడ కూర్చున్నాము వారికి తెలియదండి. అందుకని ఈ రాత్రి మీకు తెలియపరుస్తున్నా. నెంబర్ 1 మన గృహమే. మన ఇల్లు ఎలా ఉండాలంట? ఫస్ట్ ఇల్లు ఏంటి? పోయిందా? మొదటి ఇల్లు చెప్పా కదా, 3 ఇల్లు చెప్పా, అయిపోయింది, నా సమయం అయిపోయింది. మొదటి ఇల్లు ఏంటి? ప్రార్థించే ఇల్లు. ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూనే ఉండాలి. రెండోది కూడా ఏ ఇల్లు? సువాసన వెదజల్లేటటువంటి ఇల్లు. మూడవదిగా ఆతిథ్యం ఇచ్చే ఇల్లు. ఇప్పుడు ఈ భూమి మీద మనం ఇల్లు సంపాదించుకున్నాం, కానీ దేవుడు పరలోక రాజ్యంలో మనకంటూ ఒక నివాసాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఆ నివాసంలో మనమందరం కూడా వెళ్ళాలి. పరలోక రాజ్యంలో నీవు నేను ప్రవేశించాలి. ప్రభువారు ఇచ్చేటటువంటి ఆ ఆతిథ్యాన్ని, పరలోక రాజ్యంలో వెదజల్లే ఆ సుగంధ పరిమళాన్ని, ఆ పరలోక రాజ్యంలో చేసే ఆ స్తుతి యాగాన్ని లేదా ప్రార్థనా ధూపాన్ని మనం కనులారా చూడాలి, చెవులారా వినాలి. ఇదిగో ధవళ సింహాసనం ఎదుట 24 పెద్దలతోనూ 4 జీవుల సమూహంతోనూ కోటాను కోట్ల దేవదూతలతో స్తుతించబడుతున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని కనులారా చూడాలంటే ఈ రాత్రి నీ ఇల్లు ఎలా ఉండాలి తెలుసా? ప్రార్థించే ఇల్లుగా ఉండాలి. నీ ఇల్లు ఎలా ఉండాలి తెలుసా? సువాసన వెదజల్లే ఇల్లుగా ఉండాలి. నీ ఇల్లు ఎలా ఉండాలి తెలుసా? ఇదిగో ఆ యొక్క ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా ఉండాలని ప్రభు పేరు తెలియపరుస్తున్నా. దేవుడు కొద్ది తన వినికిల్లో ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని వెళ్ళా. ప్రార్థన. కళ్ళు మూసేద్దాం. అందరూ కళ్ళు మూసేయాలి. అందరూ కూడా ఈ గృహంలోనికి మనకంటే ముందుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన దూతలతో దిగి వచ్చారు. నీ గృహము ప్రార్థించే గృహముగా ఉండాలి. నీ గృహము సువాసన వెదజల్లే గృహముగా ఉండాలి. నీ గృహము ఆతిథ్యం ఇచ్చే గృహముగా ఉండాలి. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు, ఈ భూమి మీద ఉన్న గృహము కాదు కావాల్సిందే. నీ హృదయం అనే గృహాన్ని నాకు ఇస్తావా? నీ హృదయం అనే గృహంలో నన్ను ఆహ్వానిస్తావా? నేను రెడీగా ఉన్న రావటానికి నీ హృదయాన్ని నాకు ఇవ్వంటున్నాడు. మన హృదయాన్ని ఆయనకి సమర్పించుకుందాం. ప్రభువా, ఈ రాత్రి వేళ నా హృదయం అనే గృహంలోనికి నువ్వు రావు ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆరాధన. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయాలాపన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. కన్నీళ్లతో పాదాలు కడిగింది, తన
కన్నీళ్లతో పాదాలు తుడిచింది, కన్నీళ్లతో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆలాపన. హల్లెలూయా. రెండు చేతుల పైకి గంభీరంగా స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా.